Hello children, welcome to my class, Memorable Maths Academy. Today I am going to tell about multiplications of decimals. Sorry for delay. మీకు ఇప్పటికీ దగ్గర 3 weeks అవుతుంది నేను క్లాస్ చెప్పక. మా ఇంటి ముందర ఇదిగో రెండు ఇల్లులు కడుతున్నారు, ఒకటే శబ్దాలు. సో నేను అందుకు డిలే చేశాను. టుడే ఐ am going to tell about multiplications of decimals. 9.8 into 5.7. Number 2, 168 into 3.2. See here, 9.8 into 5.7. పాయింట్స్ ఉంటే అది కంపల్సరీ డెసిమలేమా. కాకపోతే మనం ఇప్పుడు డెసిమల్స్కి మామూలు మల్టిప్లికేషన్స్కి సింపుల్ తేడా ఏంటంటే దీనికి ఆన్సర్ పాయింట్తో వస్తుంది, దానికి మామూలుగా నార్మల్గా ఆన్సర్ వచ్చేస్తుంది అన్నమాట. ఇప్పుడు నార్మల్గా ఎలా చేస్తామో అలాగే చేసేయండి. పాయింట్ను జస్ట్ 1 minute మనం ఆన్సర్ రాసేటంత వరకు కొంచెం పక్కన పెట్టండి. మీకు ఇప్పుడు చెప్తాను. See here, 7 8s are 56, 7 9s are 63, 63 plus 5 68. Okay. Next to 5 comma 5 8s are 40, 5 9s are 45, 45 plus 4 49, 6 8 15, 4 plus 1 5. ఇప్పుడు ఇందులో మనము పాయింట్ పెట్టాలి. ఇది ఈ ప్రాబ్లం కొంచెం సింపుల్, కానీ మిగతావన్నీ కూడా కొంచెం కష్టమే అనమాట. సిఎర్ పాయింట్కి యువతలు ఎన్ని నెంబర్స్ ఉన్నాయి? దీంట్లో 1. ఇక్కడ ఇంటూకి రైట్ సైడ్ ఎన్ని నెంబర్స్ ఉన్నాయి? 1. లెఫ్ట్ సైడ్ 1, అంటే మొత్తం కలిసి 2 ఉన్నాయి నంబర్స్. 2 నంబర్స్ తర్వాతనే మనం పాయింట్ పెట్టాలి. ఈ లాస్ట్ నుంచి ఎంచుకుంటూ వస్తాం, ఈ రైట్ సైడ్ నుంచి ఎంచుకుంటూ వస్తాం. 2 నంబర్స్ అంటే 1 2, 55.86. దిస్ ఈస్ ద ఆన్సర్. మామూలుగా మల్టిప్లికేషన్ కూడా ఇదే ఆన్సరే వస్తుంది, కానీ దీంట్లో మాత్రం పాయింట్ పెట్టాలి, దాంట్లో పాయింట్ అక్కర్లేదు. దిస్ ఈస్ ద సింపుల్ వే. ఇవే మల్టిప్లికేషన్స్ ఆఫ్ డెసిమల్స్. పాయింట్ 2 పాయింట్లు ఇచ్చాడు కదా అని 2 చోట్ల పెట్టకూడదు. పాయింట్కి ఒత్తలు ఎన్ని నంబర్లు, ఆ ఒత్తలు ఎన్ని నంబర్లు మొత్తం కౌంట్ చేసుకొని మనం అన్ని నంబర్స్ తర్వాత పాయింట్ పెట్టేయాలి. ఇది రైట్ సైడ్ నుంచే. మనం ఫస్ట్ ఒక నంబర్ని చెప్పాలంటే 1s 10s అని ఎక్కడి నుంచి కౌంట్ చేస్తాము? రైట్ సైడ్ నుంచే కదా. రైట్ సైడ్ నుంచి కౌంట్ చేస్తాం కాబట్టి ఇది కూడా రైట్ సైడ్ నుంచి నంబర్లు ఎన్ని నంబర్ల తర్వాత పాయింట్ ఉంది అనేది రైట్ సైడ్ నుంచే కౌంట్ చేసుకొని అన్ని నంబర్ల తర్వాత పాయింట్ పెట్టేయాలి. Third one, $11.2 into 5.10, 5.10. ఇది చూడండి, ఇది పెద్దదే కాబట్టి కొంచెం కష్టంగా అనిపించినా కూడా, కానీ ఫస్ట్ చెప్పినట్టు అన్ని ఈజీనే అనమాట. ఫస్ట్ 0తో మల్టిప్లై చేస్తాం. 0 2s are 0, 0 1s are 0, 0 1s are 0. నెక్స్ట్ 1, 1 2s are 2, 1 1s are 1, 1 1s are 1. నెక్స్ట్ లాస్ట్ 5తో 5 2s are 10. 5 1s are 5, 5 plus 1 6, 5 1s are 5, 0 2 1 7 5. అంటే కదమ్మా, ఇప్పుడు పాయింట్ పెట్టేది చూస్తాం. ఈ పాయింట్కి యువతలు ఎన్ని నంబర్లు ఉన్నాయి? 2 2 ప్లస్
ఇక్కడ ఈ పాయింట్ తర్వాత ఎన్ని నెంబర్లు ఉన్నాయి 1. ఇక్కడ 2 ఉన్నాయి చూడండి, ఇక్కడేమో 2 ఉన్నాయి, ఇక్కడేమో 1 ఉంది. ఈ 2 + 1 ఎంత 3 అవుతుంది కదా. అంటే 3 డిజిట్స్ తర్వాత మనం పాయింట్ పెట్టాలి. ఎక్కడ 1 2 3 డిజిట్స్ తర్వాత పాయింట్ 57.120. ఓకే, దిస్ ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ 4th one. సెకండ్ వన్ రఫ్ చేస్తున్నాను, ప్లేస్ చాలదు కాబట్టి. (18.2) ఇంటూ ఎంత ఇచ్చినాడు 9.2. 9.2 దీన్ని మల్టిప్లై చేయాలమ్మా. ఎన్ని నంబర్స్ ఇచ్చినా కూడా ఇంతే. ఇంకా మల్టిప్లికేషన్స్లో ఏదైనా సరే పాయింట్కు రైట్ సైడ్ ఎన్ని నెంబర్స్ ఉన్నాయి, అటుపక్క పాయింట్కి ఎన్ని రైట్ సైడ్ ఎన్ని నెంబర్స్ ఉన్నాయి, పాయింట్కి అవతల ఆ నంబర్లను క్యాల్కులేట్ చేసుకోవడం, అన్ని నంబర్స్ తర్వాత పాయింట్ పెట్టడం. దట్ ఈస్ ద డెసిమల్. డెసిమల్స్ అంటే మల్టిప్లికేషన్స్ ఆఫ్ డెసిమల్స్ అంటే ఇవే అన్నమాట. ఓకే చిల్డ్రన్, మామూలుగా మల్టిప్లికేషన్ ఎలా చేస్తామో అలాగే చేసి లాస్ట్లో పాయింట్ పెట్టడం డెసిమల్స్. పాయింట్ పెట్టుకోకుండా మామూలుగా ఆన్సర్ చేసేదాన్ని జస్ట్ మల్టిప్లికేషన్స్ అంటారు. ఇది కూడా అంతే, మామూలుగా మల్టిప్లికేషన్ చేయాలా, పాయింట్ పెట్టడంలోనే మనకు కరెక్ట్ ఆన్సర్ తెలుస్తుంది. ఆన్సర్ కరెక్టా రాంగా అనేది కూడా దాంట్లోనే మనం చేసే ఆన్సర్ కరెక్ట్ అయినా కూడా పాయింట్ ఎక్కడ పెట్టావు అనేది ముఖ్యం. అక్కడ పాయింట్ ఎన్ని నెంబర్ల తర్వాత పెట్టావు అనేదే ముఖ్యం కాబట్టి దాన్ని బట్టే వాళ్ళు మనకు ఆ కరెక్షన్లో కూడా మనకు మార్కులు వేసేది దాన్ని బట్టే. సో మీరు ఈ డెసిమల్స్లో నేర్చుకోవాల్సింది పాయింట్ అనేది ఇంపార్టెంట్. ఈ మల్టిప్లికేషన్స్ అట్లని మల్టిప్లికేషన్ తప్పు చేస్తే కరెక్ట్ వేస్తాడని నేను చెప్పడం లేదు. మల్టిప్లికేషన్ కరెక్ట్గా చేయాలా, ఆ పాయింట్ కరెక్ట్ ప్లేస్లో పెట్టాలి. ఇది మీకు ఇంపార్టెంట్ అయినటివి. ఈ బిట్స్లో రావచ్చు, మామూలుగా నా 2 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి కదా, 1 మార్క్ క్వశ్చన్ అట్లయినా కూడా రేపు ఎగ్జామ్లో ఇస్తారనమాట. సో 167.44. ఓకేనా, మామూలుగా పాయింట్ లేకుండా కూడా ఇప్పుడు ఇది ఉంది 112 ఇంటూ 510 ఉంది కదా, పాయింట్ లేకుండా క్యాల్కులేట్ చేయండి. 112 సరే, ఈ నంబర్ కాకుండా వేరే ఏదైనా చూడండి. 2 2s are 4, 2 1s are 2, 2 1s are 2, 3 2s are 6, 3 1s are 3, 3 1s are 3, 4 8 5 3. మామూలుగా మల్టిప్లై చేస్తే ఇదేమ్మా. అదే ఒకవేళ ఇదే నంబర్తోనే మీకు మధ్యలో పాయింట్ ఇచ్చాడు అనుకోండి, ఎక్కడైనా సరే పాయింట్ ఇటుపక్క దాంట్లో అయినా ఇవ్వచ్చు, అటుపక్క దాంట్లో అంటే ఇంటూకు రైట్ సైడ్ దాంట్లో అయినా ఇవ్వచ్చు, లెఫ్ట్ సైడ్ దాంట్లో అయినా ఇవ్వచ్చు, వాళ్ళ ఇష్టం అన్నమాట. 1.12 ఇంటూ 332 అని చెప్పాడు అనుకోండి, సేమ్ ఇట్లనే మల్టిప్లై చేస్తాం. నార్మల్గా అయినా మల్టిప్లికేషన్స్ అంటే ఇట్లనే చేస్తాము, డెసిమల్స్లో అయినా మల్టిప్లికేషన్స్ ఇలాగే చేస్తాం. కాబట్టి ఇక్కడ పాయింట్కి యువతల అంటే పాయింట్ ముందు తర్వాత ఎన్ని నెంబర్స్ ఉన్నాయి 1 2, ఇటుపక్క ఏం లేవు కాబట్టి ఇక్కడ 1 2 డిజిట్స్ తర్వాత పాయింట్ పెట్టాయి. 35.84 ఇస్ ద ఆన్సర్. ఓకే చిల్డ్రన్, నా ఛానల్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అందరూ చూస్తున్నారే కానీ వ్యూస్ వస్తున్నాయి నాకు, కానీ నా ఛానల్ని ఎవరూ సబ్స్క్రైబ్ చేయడం లేదు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.